సిటీ న్యూస్కు స్వాగతం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ యానాదుల కాలనీలలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ 49వ డివిజన్ నారాయణపురం, 22వ డివిజన్ ముస్తాఖాన్పేట యానాదుల కాలనీలలో ఆకస్మికంగా పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ వారికి జనన ధృవపత్రాలు, ఆధార్ కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారితో దరఖాస్తు చేయించి జనన ధృవపత్రాలు, ఆధార్ కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు జారీకి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సౌకర్యం కల్పిస్తున్నదని, అయితే 200 యూనిట్లు దాటితే మొత్తం యూనిట్లకు బిల్లు చెల్లించవలసి వస్తుందని, అలాంటి వారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. అనంతరం ఆయా సచివాలయాల సిబ్బందితో కలెక్టర్ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన లక్ష్యం వారికి వివరించారు. మీ పరిధిలో గిరిజనులకు ఇంతవరకు ఆధార్ కార్డులు లేకపోవడం శోచనీయమన్నారు. ముస్తాఖాన్పేట యానాదుల కాలనీలో కమ్యూనిటీ హాల్ మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి బి ప్రకాశ్రావు, మచిలీపట్నం సౌత్, నార్త్ తహసీల్దార్లు మధుసూదన్ రావు, కె శ్రీనివాస్, స్థానిక నాయకులు కలెక్టర్తో ఉన్నారు. కలెక్టర్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీలో భాగంగా 49వ డివిజన్లో యానాదుల కాలనీలో ఏదైతే యానాదు సోదరులు సోదరిమణులు బిడ్డలకి ఆధార్ కార్డులు లేవు, అట్లాగే బర్త్ సర్టిఫికెట్ లేవనేటువంటి విషయాన్ని మొన్న 1వ తారీఖు నాడు కొల్లు రవీంద్ర గారికి చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతోనే ఒక సెంటర్ పెట్టించారు. సెంటర్ పెట్టినా కూడా దాదాపుగా 40 మంది పిల్లలకి ఆధార్ సర్టిఫికెట్లు లేవు, వాళ్ళు స్కూల్లో చదువుకుంటున్నారు గత 5-6 సంవత్సరాల నుంచి. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దాని మీద ఏదైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారు ఇది మంచి పద్ధతి కాదు, కనీసం మానవ ధర్మం, ట్రైబల్స్ వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు, కనీసం వాళ్ళ అవసరాలను మనం తీర్చలేకపోతున్నాం అంటే ఇది ఒక సిగ్గుచేటు అని చెప్పారు. భవిష్యత్తులో ఒక 2-3 వారాల్లో నేను మళ్ళీ విజిట్ చేస్తాను, ఈలోపు వాళ్ళకి ఆధార్ కార్డులు అట్లాగే బర్త్ సర్టిఫికెట్లు కూడా ఇప్పించేట్టుగా చూడాలని చెప్పి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే కలెక్టర్ గారు ఈ విధంగా ఆకస్మిక తనిఖీలు, గౌరవ మంత్రివర్యులు ఇట్లా చేస్తే ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. యానాదికంలో కలెక్టర్ గారు మరి అనుకోకుండా విజిట్ చేయటం వల్ల మరి పిల్లలకి ఆధార్ కార్డులు లేకపోతాం, కరెంటు ప్రాబ్లమ్స్ చాలా వరకు కూడా అన్నీ సచివాలయం సిబ్బందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. గ్యాస్ కనెక్షన్ గురించి కూడా చెప్పారు. కొంతమంది మీటర్లు ఇవ్వని చెప్పారు. మీటర్లు కూడా నేను సుబ్రహ్మణ్యం గారు ఇప్పిస్తామని చెప్పాం. మరి కూడా సచివాలయం సిబ్బంది కూడా మరి చురుగ్గా పాల్గొని జరిగిపోయింది. ఇక నుంచైనా కొద్దిగా యాక్టివ్గా ఉండి వాళ్ళ పద్ధతులు ఏంటి తెలుసుకుని మీరు. కలెక్టర్ గారు ఆకస్మికంగా తనిఖీకి వచ్చారు. రావడానికి కూడా కారణం మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు మొన్న 1వ తారీఖు పింఛన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అక్కడ యానాదుల కాలనీలో చాలామంది మాకు కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు, మాకేవి ప్రభుత్వం తరఫున ఏమీ అందట్లేదని మినిస్టర్ గారికి విన్నవించుకోగా ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేశారు. రవీంద్ర గారు చేయగానే కలెక్టర్ గారు బాధ్యతగా తీసుకుని వాళ్ళు వచ్చి సచివాలయ సిబ్బంది మొత్తం అందరినీ కూడా మీరు ఎందుకు చేయట్లేదు, మనం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, వాళ్ళకి అంత అవగాహన ఉండదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మోటివేట్ చేసి వాళ్ళని ప్రతి ఒక్కటి మనం అందించాల్సిన బాధ్యత మనకి ఉంది అని సచివాలయ సిబ్బందికి గట్టిగా చెప్పి వాళ్ళకి మళ్ళీ 3 వారాల్లో నేను విజిట్ చేస్తాను, ఈలోగా వాళ్ళకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ తీర్చాలని చెప్పి ఆయన ఆర్డర్ వేసి వెళ్ళారు. చాలా సంతోషం అండి. కొల్లు రవీంద్ర గారు ఇంత ఇదిగా పట్టించుకుని ఒక యానాదులకు అవగాహన లేని వాళ్ళకి ఏమీ తెలియదు, అట్లాంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, దేనికి బయటికి రారు, మాకు ఇది కావాలి ఇట్లా పెళ్ళి తెచ్చుకోవాలన్న అవగాహన కూడా వాళ్ళకు ఉండదు. గృహ నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. గృహ నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని, జిల్లాలో గృహ నిర్మాణంలో ప్రణాళికాబద్ధంగా ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో గృహ నిర్మాణ కార్యక్రమాలపై గోల్డ్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఈ వర్క్షాప్లో ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలు, సాధించవలసిన ప్రగతి, కార్యాచరణ, ప్రణాళిక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. వీటిని అనుసరించి మన జిల్లాలో 100 రోజుల్లో 5,000 గృహాలు, ఏడాదిలోగా 35,000 గృహాల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించిందన్నారు.
రోజువారీ లక్ష్యాలు సాధించిన ప్రగతి సమీక్షించాలన్నారు. అంకితభావంతో పనిచేసి టీం కృష్ణ ప్రతిష్ట నిలబెట్టాలన్నారు. తొలుత డ్వామా పీడీ, హౌసింగ్ పీడీ ఇన్ఛార్జి జీవి సూర్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. 28వ డివిజన్లోని ఎనగుదురుపేటలో ఉరుసు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 28వ డివిజన్ ఎనుగుదురుపేటలో ఉన్న హజరత్ మీర్ హుస్సేన్ ఆలీషా ఖాదరీ ఉరుసు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సిలార్దాదా, 28వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ మహమ్మద్ సాహెబ్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, కమిటీ సభ్యులు షేక్ అలీ, ఇలియాస్, సల్మాన్, అమీర్, మున్నా, సాబీర్, ఇనాయత్ భక్తులు పాల్గొన్నారు. శనివారం రాత్రి బయాన్ కార్యక్రమం, ఆదివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం వద్ద శిలాఫలకాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్ స్మృతివనంపై దుండగులు దాడి చేశారని, చంద్రబాబు, లోకేష్ ప్రమేయంతోనే అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందని అన్నారు. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, దాడి ఘటనపై వెంటనే కేసు నమోదు చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. భావితరాలకు దిక్సూచిగా ఉండాలని అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఉండకూడదనే టీడీపీ నేతలు దాడి చేశారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పేర్ని కిట్టు, సిలార్దాదా, మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, బేతపూడి రవి, ఎగ్గోని గాంధీ, బోరగ రామారావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి నేను కొత్తగా చెప్పనవసరం లేదు. ఆయన రాజ్యాంగం అనేది నెలకొల్పాక ఆ రాజ్యాంగాన్ని పలు దేశాలు మన రాజ్యాంగాన్ని ఉదాహరణగా తీసుకుని వాళ్ళ దేశాల్లో కూడా అటువంటి రాజ్యాంగాన్ని ఒకటి నెలకొల్పాలని కూడా మంచి ఆలోచనలు చేసినవి కూడా మనం విన్నాం. అటువంటి వాడు మన భారతదేశంలో పుడతాం మన అదృష్టం అని ప్రతి ఒక్కళ్ళు భావిస్తూ ఉంటారు. అలా భావించిన వాళ్ళే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక విగ్రహాన్ని పెద్దగా నెలకొల్పడం కూడా అందరికీ తెలిసింది. ఈరోజు ఆ విగ్రహం కడతంటే ఇది మేము ఎప్పుడో ఆలోచన చేసాం, ఇది మేము ముందలే అనుకున్నాం అని ఆ రోజు ఆ క్రెడిట్ తీసుకోవడానికి ఏ పార్టీలు ఎవరెవరి నోట్లోంచి మాట్లాడారో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఎవరైతే అంబేద్కర్ గారి జయంతి వచ్చినా, అంబేద్కర్ గారి వర్ధంతి వచ్చినా అదే అంబేద్కర్ గారి మీద ఏళ్ళకి అసలు వీళ్ళు పుట్టుకతోనే అంబేద్కర్ వాదులు అన్న కటింగ్ ఇస్తా, అన్న బిల్డప్ ఇస్తా ఏదైతే నాయకులు ఈరోజు ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు అంబేద్కర్ గారి మొహం చూపించి ఓట్లు దండుకుందామని జయంతికి వర్ధంతికి దండలు ఇచ్చుకెళ్ళారో వాళ్ళే ఈరోజు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నో నెలల గడవల మొదట మనుషుల్ని కొట్టారు, తర్వాత మనుషుల్ని చంపారు. ఈరోజు ఏ అంబేద్కర్ గారిని చూపించి ఆయన జయంతులకి వర్ధంతులకి దండేసి ఓట్లు దండుకుందాం అనుకున్నారో ఆయన విగ్రహం మీదకి వెళ్ళి డైరెక్ట్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి శృతి వనం దగ్గర భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహంగా మరి ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్గా గుర్తించడానికి మరి అనేకమైన పార్కులు అవి డెవలప్ చేయడానికి స్వరాజ్య మైదానాన్ని డేరింగ్ అండ్ డాషింగ్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది వద్దన్నా కోర్టులో చేసినా సరే అంబేద్కర్ గారు భారతదేశానికి దిక్సూచి, అలాగే ప్రపంచానికి కూడా ఒక దిక్సూచి. అలాంటి దిక్సూచి కలిగిన ఆయన్ని మరి మనం విగ్రహం నెలకొల్పాలని తెలంగాణ కన్నా ముందు పెట్టాల్సింది. తెలంగాణలో ఒక సంవత్సరం ముందు ఎలక్షన్ రావడంతో కేసీఆర్ గారు తొందరగా విగ్రహం పెట్టి మరి దానికి అంబేద్కర్ గారి సచివాలయం అని పేరు పెట్టడం జరిగింది. మరి దాన్నే
ముందుగా మనం చేయాల్సిందైతే మరి కార్యక్రమాన్ని తొందరగా చేసి ఉన్న దాంట్లో చెప్పుకోదగ్గగా భారతదేశంలోనే గర్వించదగ్గట్టుగా పెడితే దాన్ని పెట్టిన కానించి అగ్రకులాలు ఎందుకు పెట్టారు, దాన్ని పగలగొట్టాలి, మా ప్రభుత్వం వచ్చాక తీసేస్తాం. దేనికి తీసేస్తావు ప్రభుత్వాన్ని తీసేస్తాను, ప్రభుత్వంలో ఉన్న దాన్ని నేను తీసేస్తాను, మా ప్రభుత్వం వస్తానంటే మీ ప్రభుత్వం నడిచేదే రాజ్యాంగం మీద. అంటే కనీసం దేశ చరిత్రలోనే మర్చిపోయినటువంటి రీతిలో అక్కడ పెట్టడం జరిగితే మరి అక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్థాపించారని పెట్టారని చెప్పి కక్ష సాధింపులు సాధించడానికి రాజకీయం చేయటం అనేటువంటిది ఎంత బాధాకరమో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. అయ్యా, ఎవరైతే దీన్ని విధ్వంసకాండగా చేస్తున్నారో వారి వెనకాల ఎవరెవరు ఉన్నారో మరి అన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బాబాసాహెబ్ గారిని చూడటానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను కుల మతాలకు అతీతంగా ఆయన విగ్రహం చూడాలి. అక్కడ పెట్టేటువంటి ఏమి విధమైనటువంటి విధి విధానాలను కూడా ఆసక్తిగా తిలకించడానికి కొన్ని వేలాది మంది రోజుకు వస్తుంటే చూడలేక ఊరవలేక ఈ యొక్క కెరీట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తామని చెప్పి మీరందరూ కూడా విగ్రహాలు ధ్వంసం చేయడానికి మీరు సుత్తులు కఠార్లు అన్నీ తీసుకుని అక్కడికి వచ్చారే. అసలు మీకేమైతేనా బాలవత్తం ఉందా అని అడుగుతున్నాం మేము. అంటే విగ్రహాలని రాజశేఖర్ గారి విగ్రహాలని వదలలేదు, బాబాసాహెబ్ గారి యొక్క విగ్రహాలు కూడా వదలకుండా ప్రతిదీ కూడా ధ్వంసం చేయడానికి మీ చేతులు ఎలా వస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఎంత ఏదైతే శ్రావణ శుక్రవారం సందర్భంగా యతిరాజ భవనంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా యతిరాజ భవనంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. మహిళలు లలితా సహస్ర పారాయణ పఠించారు. సామూహిక వరలక్ష్మి వ్రతాలలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అఖిల జగన్మాత అలానే విశ్వ హిందూ పరిషత్ సంయుక్తంగా శ్రీమతి చిట్టి కుమారి గారు, అలానే జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థ యాజమాన్యం వారు ఈ శ్రావణ మాసం పవిత్ర రోజును పురస్కరించుకుని శ్రావణ మొదటి శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని వరలక్ష్మి అమ్మవారికి హరిద్ర, పసుపు, కుంకుమ, పుష్పములతో అర్చన చేసి వివిధమైన నైవేద్యాలతో అమ్మవారిని ఆరాధించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం సిద్ధించాలని మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. సన్స్టార్ స్కూల్ కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. సన్స్టార్ స్కూల్ కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. సన్స్టార్ స్కూల్లో ప్రారంభమైన ఈ పోటీలలో తొలుత అండర్ 13 విద్యార్థులకు నిర్వహిస్తున్నామని, ఆదివారం అండర్ 19 విద్యార్థులకు చెస్ పోటీలు జరుగుతాయన్నారు. జిల్లా స్థాయిలో విజేతలకు బహుమతులతో పాటు వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని చెస్ అసోసియేషన్ సభ్యుడు ఫణి, సన్స్టార్ స్కూల్ డైరెక్టర్లు శ్రీరామ్, అయ్యప్పస్వామి పర్యవేక్షించారు. కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్ వారు అలాగే సన్స్టార్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా వైజ్గా అండర్ 13 అలాగే అండర్ 9 చెస్ కాంపిటీషన్ అనేది సన్స్టార్ స్కూల్లో మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమంలో దాదాపు మన జిల్లా బంటిమిల్లి, విజయవాడ, పామరు, అవనిగడ్డ పరిసర ప్రాంతాల నుంచి 130 మంది పిల్లలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటగా 6 రౌండ్లు కూడా జరుగుతాయి. అలాగే ఈ కార్యక్రమంలో సాయంత్రం పూట ప్రైజ్ విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. దీంట్లో సెలెక్ట్ అయిన ఆ విన్నర్స్ని మన స్టేట్ వైజ్గా చెస్ ఛాంపియన్షిప్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరన్నా సరే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా
ఈరోజు రేపు ఈ కార్యక్రమాన్ని సన్స్టార్ స్కూల్లో ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంతటి సహకారం అందించినటువంటి స్కూల్ యాజమాన్యానికి అలాగే మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా మా తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సన్స్టార్ స్కూల్లో చెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. అండర్ 13, అండర్ 9 2 కేటగిరీస్లో నిర్వహిస్తున్నాము. దాంట్లో ఈరోజు అండర్ 13 కేటగిరీలో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఈ కాంపిటీషన్కి వేరే వేరే ప్లేసెస్ నుంచి పిల్లలు చాలా ఆసక్తిగా వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన మన ఎన్విరాన్మెంట్లో అడ్జస్ట్ అయ్యి కాంపిటీషన్స్ని చాలా ఆసక్తిగా తీసుకొని పాల్గొంటున్నారు. అలాగే రేపు అండర్ 9 కాంపిటీషన్స్ జరగబోతున్నాయి. సో ఇది మన సన్స్టార్ స్కూల్లో నిర్వహించబడడం చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.